హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు నా హృదయానికి దగ్గరగా ఉన్న విషయం మీతో పంచుకుంటున్నాను. 0 నుండి హీరోగా నా మార్పు కథిది. సందేహాలు, కష్టాలు, అనిశ్చితితో నిండిన ప్రయాణం, కానీ ఈ క్షణాల్లోనే గొప్పతనం పుడుతుంది. నా జీవితాన్ని నేను ఎలా మలుపు తిప్పానో చెప్పే కథది. ముందుగా మీరు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకోండి. ప్రతి మార్పు నిజాయితీతో మొదలవుతుంది. మీ ప్రస్తుత పరిస్థితిని అంగీకరించండి. ఇదంతా గందరగోళంగా అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఇది మీ ఉన్నతమైన కప్లో ప్రారంభ మాత్రమే. గతంలో చిక్కుకోకండి. కొత్త అవకాశాల కోసం ఆసక్తితో ముందుకు చూడండి. కాబట్టి కొంత సమయం తీసుకోండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆలోచించండి. మీ బలాలు మరియు బలహీనతలు వ్రాయండి. మీ జీవితంలో మీరు ఏ మార్పులు చేసుకోవాలి, ఎందుకో తర్వాత స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి. హీరోగా మారడానికి మీకు ఒక లక్ష్యం అవసరం. స్పష్టమైన, ఆచరణీయమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల మీ ఆకాంక్షలను విస్తృతమైన విజయాలుగా మార్చుకోవచ్చు. మీ లక్ష్యాలు వ్యక్తిగతమైనవి, వృత్తిపరమైనవి లేదా శారీరకమైనవి అయినా వాటిని వ్రాసి చిన్న, సాధించగల దిశలుగా విభజించండి. మీ నిర్దిష్ట లక్ష్యం ఏమిటి? దానిని చేరుకోవడానికి మీరు చిన్న చర్యలు తీసుకోవచ్చు. వాటిని వ్రాసి మీ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించండి. వైఫల్యాన్ని స్వీకరించండి. నిజమైన హీరో వైఫల్యం నుండి నేర్చుకుంటాడు, కేవలం అనుభవించడు. ప్రతి అపజయం అనేది ఎదగడానికి మరియు అంతర్దృష్టిని పొందడానికి ఒక అవకాశం. మీ తప్పులను విలువైన పాఠాలుగా అంగీకరించి అవి మిమ్మల్ని బలమైన, తెలివైన వ్యక్తిగా మార్చుకోనివ్వండి. మీ వైఫల్యాల గురించి ఆలోచించండి. వారి నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? ముందుకు సాగడానికి మీరు ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? ఇప్పుడు ప్రయత్నం గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే పట్టుదల చాలా ముఖ్యం. హీరోగా మారడం రాత్రికి రాత్రే జరిగే విజయం కాదు. ఇది స్పష్టమైన ప్రయత్నం. ముఖ్యంగా కష్టాలు ఎదురైనప్పుడు ప్రయాణం చాలా పొడవుగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు వదులుకోవాలని అనిపించవచ్చు, కానీ పట్టుదల హీరోలను వేరు చేస్తుంది. మీ లక్ష్యాలతో ట్రాక్లో ఉండటానికి మీరే రోజువారీ అలవాటును అమలు చేయొచ్చు. ప్రయత్నం అంటే మీకు ఏమిటి? సరైన వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టండి. హీరోలు ఒంటరిగా గొప్పతనాన్ని సాధించరు. వారికి గురువులు, స్నేహితులు మరియు మద్దతుదారులు ఉంటారు. మిమ్మల్ని ప్రేరేపించే, సవాలు చేసే మరియు ఉత్సాహపరిచే వ్యక్తులతో మీరు చుట్టుముట్టాన్ని నిర్ధారించుకోండి. మీ జీవితంలో ఉన్న వ్యక్తులు ఎవరు? వారు మిమ్మల్ని ప్రేరేపిస్తారా, సవాలు చేస్తారా మరియు మీరు ఎదగడానికి సహాయం చేస్తారా? మీరు సహాయక నెట్వర్క్ను ఎలా నిర్మించుకోవచ్చు? ప్రతిస్పర్ధను పెంపొందించు. జీవితం మీకు సవాళ్లను విసురుతుంది, కానీ ప్రతిస్పర్ధ అనేది తిరిగి కోలుకోవడానికి మరియు అడ్డంకులను అవకాశాలుగా మార్చగల సామర్థ్యం. మీరు కింద పడినప్పుడు లేచి నిలబడి అనే ఉదాచీలను మెట్లుగా మార్చుకోండి. మీరు ప్రతికూలతను ఎలా ఎదుర్కొన్నారో ఆలోచించండి. మీ బలం గురించి మీరు ఏమి నేర్చుకున్నారు? చిన్న విజయాలను జరుపుకోండి. 0 నుండి హీరోగా మారడం అంటే పెద్ద విజయాలు మాత్రమే కాదు. ఇది మార్గంలో ఉన్న ప్రతి చిన్న విజయాన్ని గుర్తించడం మరియు జరుపుకోవడం. ముందుకు వేసే ప్రతి అడుగు ప్రగతి, మరియు దానిని గుర్తించడం వల్ల మీరు ప్రేరణ పొందుతారు. ఈరోజు మీరు ఏ చిన్న విజయాన్ని జరుపుకోవచ్చు. మీ ప్రయత్నాలను గుర్తించడానికి కొంత సమయం తీసుకోండి. చివరగా గుర్తుంచుకోండి, హీరోలు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటారు. మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత 0 నుండి హీరోగా ప్రయాణం ముగియదు. హీరోలు ఎదుగుతూ, నేర్చుకుంటూ, కొత్త పరిధుల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. మీ నిజమయాన్ని కనుగొనడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సహిస్తూ ఉండండి. మీరు మీ ప్రారంభ లక్ష్యాలను సాధించిన తర్వాత మీరు ఎలా ఎదుగుతారు? మీరు ఏక సవాళ్లను స్వీకరిస్తారు. చూసినందుకు ధన్యవాదాలు మరియు గుర్తుంచుకోండి, 0 నుండి హీరోగా మీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. ప్రేరణ పొందుతూ, ఉత్సాహంగా ఉంటూ ముందుకు సాగుతూ ఉండండి.